మరణం ఆ యువకుడిని శారీరకంగా దూరం చేసిన 5గురి ప్రాణాల్లో అతను మళ్లీ సజీవంగా మారాడు. తను కనుమరుగవుతూ మరో 5గురి జీవితాల్లో వెలుగుడు నింపారు ఆ నెల్లూరు యువకుడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన జీవన్ అనే 23 ఏళ్ల యువకుడి కుటుంబం పుత్ర శోకంలోనూ అత్యంత సాహసోపేతమైన మరియు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. కన్నబిడ్డ ఇక లేడనే చేదు నిజం తెలిసినా సమాజం కోసం ఆ తల్లిదండ్రులు అవయవ దానానికి ముందుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో మానవత్వాన్ని చాటి చెప్పే అత్యంత భావోద్వేగభరితమైన సంఘటన ఇది. ప్రమాదవశాత్తు బ్రెయిన్ డెడ్ అయిన యువకుడు జీవన్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూనే అవయవ దానానికి అంగీకరించి 5గురి ప్రాణాలను నిలబెట్టారు. కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అవయవ దానంపై కల్పించిన అవగాహనతో ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఇవాళ ఎందరికో పునర్జన్మనిచ్చింది. జీవన్ శరీరం నుండి సేకరించిన గుండెను తిరుపతి పద్మావతి చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్ కు అత్యంత వేగంగా తరలించగా ఊపిరితిత్తులను చెన్నై అపోలో హాస్పిటల్ కు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. అలాగే లివర్ ను కర్నూలుకు, 2 కిడ్నీలను నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి, 2 కళ్లను నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి విజయవంతంగా అందజేశారు. కన్న కొడుకు దూరమైన 5గురి రూపంలో జీవన్ బ్రతికే ఉన్నాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరణంలోనూ జీవించిన హీరో జీవన్ త్యాగానికి ఆ కుటుంబ గొప్ప మనసుకు జిల్లా ప్రజలు ఆశ్రు నయనాలతో నివాళులర్పిస్తున్నారు. वोट डाल के